హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. మేము ఆల్రెడీ నౌన్స్ పైన 2 వీడియోస్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వీడియోలో నౌన్ డెఫినేషన్, నౌన్ టైప్స్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సెకండ్ వీడియోలో సింగులర్లో ఉన్న నౌన్స్ని ప్లూరల్లోకి చేంజ్ చేయాలంటే ఏ రూల్స్ యూజ్ చేయాలి అనేది చెప్పాము. ఈరోజు థర్డ్ వీడియోలో ఏంటంటే మనకి నౌన్స్ అన్నవి ఏంటి అన్నది తెలుసు, కానీ ఆ నౌన్స్ మనం సింగులర్లో యూజ్ చేయాలా లేదా ప్లూరల్లో యూజ్ చేయాలా అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. రూల్స్ ఏంటి? ఫస్ట్ రూల్, యూనిట్స్ ఆఫ్ కౌంటింగ్, that is pair, dozen, score, 100, 1000, lakh, million, crore, billion, etc. when used after number retain their singular form. మనం ఏదన్నా కౌంట్ చేయాలి అంటే వాటిని మనం యూనిట్స్ వాడతాం కదా కౌంటింగ్కి. ఇప్పుడు పేర్ ఉంది, డ్రెస్సెస్ ఏమైనా తీసుకోవాలనుకోండి 2 pair ఆఫ్ డ్రెస్సెస్ కానీ 3 pair ఆఫ్ డ్రెస్సెస్ కానీ ఇవ్వండి అని చెప్తాం. అలాగే ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ని మనం డజన్స్లో తీసుకుంటాం. అలాగే మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు స్కోర్ ఎంత అని అడుగుతూ ఉంటారు కదా, అలా. నెక్స్ట్ అమౌంట్ కావాలనుకోండి 100, 1000, ల్యాక్, మిలియన్, క్రోర్, బిలియన్, ఇలా అమౌంట్ అనేది మనం కౌంటింగ్ చేస్తూ ఉంటాం. ఇలా ఈ కౌంటింగ్ చేసేటప్పుడు వాటిని ఎప్పుడైనా సరే నెంబర్ తర్వాత యూజ్ చేస్తే అవి ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లో మాత్రమే మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 pair, 5 dozen, 10 score, 500, 10,000. ఇలా మన నెంబర్ తర్వాత ఈ యూనిట్స్ అన్నది యూజ్ చేస్తే ఖచ్చితంగా సింగులర్ ఫామ్లో మాత్రమే యూజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ 200 రూపీస్ ఓన్లీ. నా దగ్గర 200 రూపీస్ మాత్రమే ఉన్నాయి. అక్కడ 200 అన్నది మాత్రం మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. షీ హ్యాస్ పర్చేస్డ్ 3 dozen పెన్సిల్. ఆమె 3 dozen పెన్సిల్ కొనుక్కుంది. అక్కడ 3 dozen అని మాత్రమే యూజ్ చేయాలి. 3 dozens అని మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే నెంబర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నెంబర్ వచ్చిన తర్వాత ఎప్పుడు యూనిట్ వచ్చినా కూడా మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. కానీ మై ఫ్రెండ్ బాట్ డజన్స్ ఆఫ్ ఎగ్స్ ఫ్రమ్ ది మార్కెట్. నా ఫ్రెండ్ మార్కెట్ నుంచి డజన్స్ ఆఫ్ ఎగ్స్ కొన్నాడు. ఇక్కడ మనకి డజన్స్ అని యూజ్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ మనం డజన్స్ ముందు ఎక్కడ కూడా నెంబర్ యూజ్ చేయలేదు, సో అక్కడ డజన్స్ అని మాత్రమే యూజ్ చేస్తాం. సచిన్ స్కోర్డ్ thousands ఆఫ్ రన్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ కెరీర్. తన కెరీర్లో సచిన్ గారు చాలా రన్స్ అన్నది చేశారు, సో అక్కడ మనం thousands అని అంటాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కూడా మనం నెంబర్ అన్నది యూజ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ రూల్ ఏంటన్నది చూద్దాం. ఇన్ కాంపౌండ్ నౌన్స్ ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ ఇఫ్ ఏ నౌన్ డస్ ద వర్క్ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటన్నది ఫస్ట్ వీడియోలో చెప్పామండి. సో కాంపౌండ్ అని అంటే 2 లేదా అంతకంటే నౌన్స్ని కలిపి మనం కాంపౌండ్ నౌన్స్ అని అంటాం. ఆ కాంపౌండ్ కూడా ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కూడా ప్లూరల్లో యూజ్ చేయకూడదు. ఎప్పుడు అంటే నౌన్ అన్నది యాడ్జెక్టివ్గా వర్క్ అయ్యేటప్పుడు మనం ఎప్పుడు కూడా ప్లూరల్లో యూజ్ చేయకూడదు, సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ పర్సూయింగ్ ఏ 2-year డిప్లొమా కోర్స్. అతడు 2-year డిప్లొమా కోర్స్ అన్నది చేస్తున్నారు. సో ఇక్కడ 2-year అన్నది మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ ఏ 15-year ఓల్డ్ బాయ్. అతను 15 సంవత్సరాల అబ్బాయి అంటే అక్కడ మనం 15-year అని మాత్రమే యూజ్ చేయాలి. ఐ హ్యావ్ గాట్ ఏ 100 రూపీ నోట్. నాకు 100 రూపాయల నోటు లభించింది. అక్కడ 100 రూపీ అని మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ అన్నీ కూడా అది యాడ్జెక్టివ్గా వర్క్ అయింది కాబట్టి మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా ద డిప్లొమా కోర్స్ హీ ఈజ్ పర్సూయింగ్ ఈజ్ ఆఫ్ 2 years. సేమ్ మీనింగ్, కానీ ఇక్కడ మనం 2-year అన్నది ఆ ఫస్ట్ దాంట్లో యాడ్జెక్టివ్గా వర్క్ అయింది, ఇక్కడ ఆబ్జెక్టివ్గా వర్క్ అయింది. సో ఇక్కడ మనం 2 years అని యూజ్ చేస్తాం. ద బాయ్ ఈజ్ ఆఫ్ 15 years. ఇక్కడ 15 years అని మాత్రం యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ యాడ్జెక్టివ్గా వర్క్ అవ్వట్లేదు కాబట్టి. ఐ హ్యావ్ ఏ నోట్ ఆఫ్ 100 రూపీస్. ఇక్కడ 100 రూపీస్ అని మాత్రం మనం మెన్షన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ రూల్, ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ప్లూరల్. ఈ నౌన్స్ని ఎప్పుడూ కూడా మనం ప్లూరల్లో మాత్రమే యూజ్ చేస్తాం. అవి ఏంటంటే నేమ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఏవైనా వస్తువులు ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్, వాటిని మనం ఎప్పుడు కూడా ప్లూరల్లోనే యూజ్ చేస్తాం. విచ్ హ్యావ్ 2 parts ఫార్మింగ్ ఏ కైండ్ ఆఫ్ పెయిర్. అవి 2 భాగాలు ఉన్నా కూడా ఒక పెయిర్గానే ఉంటాయి. అవి ఏంటంటే సిజర్స్, స్పెక్టికల్స్, గోగల్స్, గ్లాసెస్, టాంగ్స్, ఫోర్సెప్స్, షియర్స్. ఇవన్నీ కూడా
మనకి రెండు భాగాలైనా మనం ఒక పేరానే చెప్తాం. సిజర్స్ అంటే కత్తెర, స్పెక్టికల్స్ మన కళ్ళద్దాలు, గూగుల్స్ కూడా వన్ టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ అండి. గ్లాసెస్, టాంగ్స్ అయినా ఫోర్సెప్స్ అన్న పట్టకారు అని చెప్తాం. సియర్స్ అంటే పెద్ద కత్తెర. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనం ఓన్లీ ప్లూరల్లో మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సిజర్స్ ఆర్ యూజ్డ్ టు కట్. కత్తెరని మనం కట్ చేయడానికి యూజ్ చేస్తాము. అక్కడ సిజర్స్ ఆర్ అన్నది యూజ్ చేస్తాం. మై గగల్స్ ఆర్ కెప్ట్ దేర్. నా కళ్ళద్దాలు నేను అక్కడ పెట్టాను. మై పేర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ వెరీ ఎక్స్పాన్సివ్. నేను వాడుతున్న నా స్పెక్టికల్స్ చాలా ఖరీదైనవి. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడు కూడా ప్లూరల్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రూల్, సర్టెన్ ఆర్టికల్స్ ఆఫ్ డ్రెస్సెస్. కొన్ని డ్రెస్సెస్ని కూడా మనం ప్లూరల్లోనే యూజ్ చేస్తాం. అవి ఏంటంటే ట్రెజరర్స్, ప్యాంట్స్, షార్ట్స్, జీన్స్, పైజామాస్. మన బట్టలు ఉంటాయి కదండి, ఆ బట్టలు ఎప్పుడు కూడా మనం ప్లూరల్లో యూజ్ చేస్తాం. జీన్స్ ఆర్ ఇన్ వోగ్ దీస్ డేస్. వోగ్ అంటే దాని మీనింగ్ వాడుకండి, జీన్స్ని చాలా ఎక్కువగా వాడుతున్నారు. వేర్ ఆర్ మై ప్యాంట్స్. నా ప్యాంట్స్ ఎక్కడున్నాయి. నెక్స్ట్, సర్టెన్ కలెక్టివ్ నౌన్స్. కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ముందు వీడియోలో కలెక్టివ్ నౌన్ గురించి చెప్పడం జరిగింది, ఒకసారి రిఫర్ చేయండి. ఆ కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలి. అవి ఏంటి? పోలీస్, చిల్డ్రన్, పబ్లిక్, క్రౌడ్, ఆడియన్స్, పీపుల్. ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్ అంటాం. ఈ కలెక్టివ్ నౌన్ అన్నింటినీ కూడా మనం ఎప్పుడు ప్లూరల్లో మాత్రమే యూజ్ చేయాలి. పోలీస్ హ్యావ్ రీచ్డ్ ది క్రైమ్ సీన్. పోలీసులు క్రైమ్ సీన్ దగ్గరికి రీచ్ అయ్యారు. అక్కడ హ్యావ్ అన్నది ప్లూరల్ అండి, సో ప్లూరల్ యూజ్ చేయాలి. క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ది ఫీల్డ్. పశువులు గడ్డి మేస్తున్నాయి. అక్కడ ఆర్ అన్నది ప్లూరల్ ఫామ్. నెక్స్ట్, సర్టెన్ అదర్ నౌన్స్, ఆర్మ్స్, థ్యాంక్స్, అసెట్స్, ప్రిన్సెస్, ప్రొసీడ్స్, కంటెంట్స్, రిఫ్రెష్మెంట్స్, ఆర్డర్స్, రిపేర్స్, రిక్వైర్మెంట్స్, రేషన్స్, సరౌండింగ్స్, క్రెడెన్షియల్ యూజ్డ్ ఇన్ ప్లూరల్. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలి. అవి ఏంటంటే ఆర్మ్స్ అంటే మనం దానాలు ధర్మాలు చేస్తాం కదండి, అలాంటివి. థ్యాంక్స్ అంటే అందరికీ తెలుసు. అసెట్స్ అంటే మన ఆస్తులండి. ప్రిన్సెస్ అంటే ఆదాయాలు. నెక్స్ట్, ప్రిన్సెస్ అంటే ఆదాయాలు అండి. కంటెంట్ అంటే కంటెంట్. అండ్ నెక్స్ట్, రిఫ్రెష్మెంట్స్, ఆర్డర్స్, రిపేర్స్, రిక్వైర్మెంట్స్, రేషన్స్, సరౌండింగ్స్. అండ్ క్రెడెన్షియల్స్ అంటే అధికార పత్రాలు. అధికార పత్రాలు గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనం ప్లూరల్లో మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. అసెట్స్ వర్ డిక్లేర్డ్ బై ఆల్ క్యాండిడేట్స్. అందరూ కూడా వాళ్ళ ఆస్తులను వాళ్ళు డిక్లేర్ చేశారు. నెక్స్ట్, ఆర్మ్స్ అంటే దానాలు ధర్మాలండి. ఆర్మ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద బెగ్గర్స్ అందరికీ కూడా దానాలు ధర్మాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, ప్రొసీడ్స్. ద ప్రొసీడ్స్ వర్ డిపాజిటెడ్ ఇన్ ద కోర్ట్. ప్రొసీడ్స్ అంటే ఆదాయాలు అన్నది కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆర్డర్స్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్ హ్యావ్ బిన్ ఇష్యూడ్. అంటే అతని ట్రాన్స్ఫర్ గురించి ఆర్డర్ అన్నది ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సింగులర్ ఫామ్ ఓన్లీ. అన్కౌంటబుల్ నౌన్స్ని ఎప్పుడు కూడా మనం సింగులర్ ఫామ్లో మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏయాన్ని ఓన్లీ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారండి. దీని మాత్రం డెఫినెట్ ఆర్టికల్ అంటారు. సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏయాన్ అన్నవి ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ దెమ్. ఎప్పుడు కూడా వాటి ముందు యూజ్ చేయకూడదు. నార్ ఆర్ దే యూజ్డ్ విత్ ప్లూరల్ వెర్బ్స్. అలాగే ప్లూరల్ వెర్బ్స్తో కూడా యూజ్ చేయకూడదండి. మచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మెనీ ఫర్ డినోటింగ్ ప్లూరాలిటీ. మన ప్లూరల్లో చెప్పాలి అనుకుంటే మెనీ బదులు మచ్ అనేది యూజ్ చేయాలి. అలాంటి కొన్ని నౌన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అడ్వైస్, ఇన్ఫర్మేషన్, హెయిర్, ఫర్నిచర్, బ్యాగేజ్, లగేజ్, బిజినెస్, వర్క్, మిస్చీఫ్, బ్రెడ్, సీనరీ, అబ్యూస్, వెకేషన్, ఎవిడెన్స్, ఎంప్లాయ్మెంట్, ఎక్విప్మెంట్, ఆల్ఫాబెట్, పోయట్రీ, ట్రబుల్, ఫ్యూయల్, వీట్, రైస్, స్టేషనరీ, జ్యువెలరీ, మెటీరియల్ నౌన్స్. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ వీటి మీనింగ్స్. అడ్వైజ్ అంటే తెలుసు అందరికీ కూడా, సలహాలు, ఇన్ఫర్మేషను. హెయిర్ మన జుత్తు, ఫర్నిచర్ అంటే వస్తువులు, బ్యాగేజ్ లగేజ్ అంటే లగేజెస్, బిజినెస్, వర్క్, మిస్చీఫ్ అంటే మిస్బిహేవ్, బ్రెడ్, సీనరీ,
నెక్స్ట్ అబ్యూస్ అంటే దుర్భాష, నిందలాడడం అంటే. అండ్ వెకేషన్, ఎవిడెన్సెస్, ఎంప్లాయ్మెంట్, ఎక్విప్మెంట్, ఆల్ఫాబెట్, పోయిట్రీ, ట్రబుల్ అంటే ఇబ్బంది, ఫ్యూయల్ అంటే ఇంధనాలు, వీట్ అంటే గోధుమలు, రైస్, స్టేషనరీ, జ్యువెలరీ, మెటీరియల్ నౌన్స్ అన్నీ కూడా మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ గేవ్ మీ ఇన్ఫర్మేషన్, అతను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. హిజ్ హెయిర్ ఈజ్ బ్లాక్, అతని హెయిర్ చాలా బ్లాక్గా ఉంది. ద ఎన్చాంటింగ్ సీనరీ ఆఫ్ కాశ్మీర్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్, ఆ మనోహరమైన కాశ్మీర్ యొక్క సీనరీస్ ఎప్పుడు కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అన్కౌంటబుల్స్ కెన్ బి మేడ్ టు లుక్ ప్లోరల్ బై యాడింగ్ సమ్ వర్డ్స్ బిఫోర్ దమ్, మనం వాటిని ప్లోరల్లో చూడాలి అనుకుంటే కొన్ని వర్డ్స్ అన్నది మనం యాడ్ చేయాలి. అవి ఏంటంటే హీ గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అతను నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్లీజ్ షో మీ సమ్ ఐటమ్స్ ఆఫ్ ఆఫీస్ స్టేషనరీ, ఆఫీస్ స్టేషనరీకి సంబంధించి కొన్ని ఐటమ్స్ చూపించండి. ఇక్కడ మనం ఏ పీస్ ఆఫ్, సమ్ ఐటమ్స్ ఆఫ్ అలాగా మనం ప్లోరల్లోకి మార్చాలి అంటే అలా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్, సమ్ వర్డ్స్ అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ప్లోరల్ ఫామ్ బట్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్ సింగులర్ ఓన్లీ. మనకి చూడడానికి ప్లోరల్లో కనిపించినప్పటికీ కూడా వాటిని మనం ఎప్పుడు సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ నౌన్స్ అవి ఏంటంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఆల్ సబ్జెక్ట్స్, అంటే మనం చదువుకున్న అన్ని సబ్జెక్ట్స్ని కూడా మనం సింగులర్లోనే యూజ్ చేయాలి. అలాగే అక్వాటిక్స్, వాటర్కి సంబంధించింది, న్యూస్, ఇన్నింగ్స్, సిరీస్, రికెట్స్, వన్ టైప్ ఆఫ్ ఒక వ్యాధి అండి. ఇవన్నీ కూడా మనం సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. ద సెకండ్ ఇన్నింగ్స్ ఈజ్ ఓవర్, అక్కడ ఈజ్ అని మాత్రమే వాడాలి, సింగులర్లో వాడాలి కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఓవర్ అయిపోయింది. మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, మ్యాథ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్. రికెట్స్ ఈజ్ కాజ్డ్ బై ది డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ రీటైన్ దేర్ ఫామ్ ఇన్ ద బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నెంబర్. కొన్ని నౌన్స్ ఏంటంటే సింగులర్లోనే యూజ్ చేస్తాము, అట్ ది సేమ్ టైం ప్లూరల్లో కూడా యూజ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ నౌన్స్ ఆర్ షీప్, డీర్, ఫిష్, క్రూ, ఆఫ్ స్ప్రింగ్, స్వైన్, పీస్, జ్యూరీ. షీప్ గొర్రెలు, డీర్ జింక, ఫిష్ చేప. నెక్స్ట్ క్రూ అంటే గుంపు, ఆఫ్ స్ప్రింగ్ సంతానం, స్వైన్ పంది, పీస్ అంటే మొక్కలు, జ్యూరీ న్యాయవాదులు. ఇలా వీళ్ళందరినీ కూడా మనం రెండిట్లో కూడా యూజ్ చేయొచ్చు, సింగులర్లోని ప్లూరల్లో కూడా యూజ్ చేయొచ్చు. దేర్ ఆర్ 2 ఫిష్ ఇన్ దిస్ పాండ్, అంటే ఈ కొలనులో 2 చేపలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ డీర్స్ ఇన్ దిస్ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్లో చాలా జింకలు ఉన్నాయి. ఇలా మనం సింగులర్ ప్లూరల్ రెండిట్లో కూడా యూజ్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.